నమస్కారం ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విజయవాడలో సీఎం చంద్రబాబు జోష్, గిరిజనులతో కలిసి డప్పు కొట్టిన ముఖ్యమంత్రి. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనకు సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్, క్యాంప్ కార్యాలయంలో సమీక్ష. రెండేళ్లలో గాల్లో ప్రయాణం, వచ్చే ఏడాది టెస్టింగ్ డ్రైవ్ స్టార్ట్ అంటున్న పౌర విమానయాన శాఖ. బోనాల పండగ వేళ చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక వాతావరణం, భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సోదరులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరిజన కళాకారులతో మమేకమై వారి సాంప్రదాయ డప్పును చేతుల్లోకి తీసుకుని లయబద్ధంగా వాయించారు. సీఎం స్వయంగా డప్పు కొడుతూ సందడి చేయడంతో అక్కడున్న గిరిజనులు, అభిమానులు కేరింతలు కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు డప్పు కొట్టిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గిరిజన ప్రాంతాల సర్వాంగీణ వికాసానికి, వారి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడిందని, ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్క పౌరుని భాగస్వామిని చేసేలా పార్ట్నర్స్ ఇన్నోవేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించి 80 ఏళ్లు అడుగుపెడుతున్న శుభతరుణంలో 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రజా భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణతో పాటు ప్రజల్లో జాతీయ చైతన్యం నింపేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని సూచించారు. దేశాభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యులమనే భావన ప్రతి పౌరుల్లో కలిగేలా ప్రణాళికలుండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనితతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అమలుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. దేశంలో రవాణా రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. రాబోయే 2 ఏళ్ల వ్యవధిలోనే భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. పట్టణ రవాణాను వేగవంతం చేసేందుకు మరియు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ అంటే ఈవీటీఓఎల్ విమానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హెలికాప్టర్ తరహాలోనే నిలువుగా పైకి లేవడం మరియు ల్యాండ్ అయ్యే ఈ విమానాలను వచ్చే ఏడాది నాటికి ప్రయోగాత్మకంగా పరీక్ష దశలోకి తీసుకువెళ్లేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నారు. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ చిక్కులను అధిగమించడానికి తక్కువ ఖర్చుతో పర్యావరణ రహిత వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ ఎయిర్ టాక్సీల ముఖ్య ఉద్దేశం. గగనతలంలో భద్రతా ప్రమాణాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు నియంత్రణల విధానాలను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వేగంగా చేస్తోందని మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు. దేశంలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణం సమయం గణనీయంగా తగ్గనుంది. So first of all, I am very happy to visit Sarla Aviation headquarters in Bangalore here today. Sarla Aviation, like you are seeing the machine behind me, is trying to create eVTOL air taxi, which is going to provide an excellent solution for our metropolitan cities where traffic congestion is a very big problem.
And other than that, they have multiple uses, let it be in medical evacuation, providing air ambulances and other kinds of cargo services also. Not only India, but the whole world is looking at these technologies. And I am proud to say that what Sarla Aviation has achieved in terms of building the prototype, the testing, the design organization approval, which we have given here today on behalf of DGCA, I think they have achieved tremendous success and progress. తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రత్యేకమైన బోనాల పండుగను పురస్కరించుకుని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. చారిత్రాత్మక చార్మినార్ వద్ద వెలిసిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన కేటీఆర్కు అర్చకులు, దేవాలయ నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లారని అమ్మవారిని ప్రార్థించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలు బోనాల శోభతో భక్తుల కోలాహలంగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు బీఆర్ఎస్ నేతలకు ఘనస్వాగతం పలికారు. చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినార్, చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. హైదరాబాద్ నగర ప్రజలకు త్వరలోని అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే టిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇవాళ సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులను, మౌలిక వసతులను ఆయనే స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర్ రాజనరసింహ మిగిలి ఉన్న అన్ని రకాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా భవన నిర్మాణాలు, వైద్య పరికరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సనత్ నగర్ టిమ్స్ అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులపై ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిలో పలు సూపర్ స్పెషాలిటీ విభాగాలు, అత్యాధునిక ఐసీయూ బెడ్లు, ఆపరేషన్ థియేటర్లు త్వరలోనే ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. టిమ్స్ సనత్ నగర్ ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్నది. 16 ఆపరేషన్ థియేటర్స్, ఎమర్జెన్సీ బెడ్స్, సర్జికల్, మెడికల్, తర్వాత ట్రయేజ్, ఇవన్నీ కలిపి కూడా 88 అన్నీ కలిపి ఈరోజు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అన్ని హంగులలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కార్డియాక్ సైన్సెస్, తర్వాత ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి టిమ్స్ సనత్ నగర్ సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని ఇనాగరేట్ చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ శనివారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.
కమిషనరేట్ కార్యాలయానికి విచ్చేసిన డీజీపీ సివి ఆనంద్కు సాయుధ పోలీసుల దళం ఘనంగా గౌరవవందనం సమర్పించింది. సాయుధ దళాల వందనాన్ని స్వీకరించిన అనంతరం జనగాం జిల్లా కలెక్టర్ టీజీఎన్ పీడీసీఎల్ చైర్మన్తో పాటు పలువురు సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలను బహుకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు తీరుపై ఉన్నతాధికారులతో డీజీపీ ప్రాథమికంగా చర్చించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరును, సిబ్బంది సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మహిళలు కేవలం హక్కులకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తు నిర్ణయించే బలమైన రాజకీయ, సామాజిక శక్తిగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి అభియాన్ జాతీయ స్థాయి శిక్షణ వర్క్షాప్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా సమాన అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్యానికి మరియు సామాజిక న్యాయానికి అసలైన పునాది అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రతి రంగంలోనూ మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, వివక్షను అధిగమించి సాధికారత వైపు అడుగులు వేయాలని యువతకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా బలోపేతమవుతూ నేడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారని సీతక్క సభలో ప్రశంసించారు. తెలంగాణ మోడల్ మహిళా సాధికారతను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో విస్తరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ చోరీ కలకలం రేపింది. కాగజ్ నగర్ పట్టణంలోని బిజీ సెంటర్లో ఉన్న సంతోషిమాత గోల్డ్ షాప్లోకి రాత్రి వేళ దుండగులు చొరబడ్డారు. షాప్లోని విలువైన బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పక్కా ప్లాన్తోనే దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. షాప్ తాళాలు లేదా షట్టర్లు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు తాళాలు వేస్తున్న ర్యాక్లలోని బంగారం మరియు కేజీల కొద్దీ వెండి వస్తువులను తీసుకెళ్లారు. ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కాగజ్ నగర్ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో వేలిముద్రలు మరియు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దొంగల ముఠా కోసం గాలింపు తీవ్రతరం చేశారు. పోలీసుల విచారణలో ఎత్తుకెళ్లిన నగల విలువ ఎంత అనేది త్వరలోనే స్పష్టత రానుంది.
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పామిడి మండలం పొగరూరు సమీపంలో జాతీయ రహదారిపై అతివేగంగా వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనాన్ని అత్యంత బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు అదుపు తప్పి హైవేపై ఉన్న కల్వర్ట్ పైనుంచి కిందకు దూసుకెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ భయాందోళన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన తీవ్రతకు ప్రైవేట్ బస్సు మరియు ఐషర్ వాహనం ముందు భాగాలు నుచ్చునుచ్చాయి. గాయపడిన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో బస్సు, ఐషర్ డ్రైవర్లు తీవ్రంగా గాయపడి వాహనాల క్యాబిన్లు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ కట్టర్ల సాయంతో వాహనాల భాగాలను కట్ చేసి వారిని సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా నిచ్చే బోనాల పండుగ సందడి పాత బస్తీలో అంబరానంటింది. చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరియు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లాల్ దర్వాజా ఆలయానికి విచ్చేసిన సినీ ప్రముఖులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ, ఆనంద్ దేవరకొండలకు శేషవస్త్రాలు కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. బోనాల పండుగ వేళ అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. విజయ్ దేవరకొండ, సందీప్ వంగ రాకతో లాల్ దర్వాజా ఆలయ ప్రాంగణంలో అభిమానుల కోలాహలం నెలకొంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పాత బస్తీకి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు సినీ నటులను చూసేందుకు పోటీపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాజీ చైర్మన్ వెంకటేష్ గారు శాల్వాతో సన్మానిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ అత్యంత భారీగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే స్వామివారిని ఏకంగా 87,658 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతుండటంతో క్యూ లైన్లు వెలుపలకు వచ్చి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు చేరుకున్నాయి. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరం అన్నప్రసాదాలు, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. నిన్నొక్కరోజే 42,912 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శనివారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా తిరుమలకు ప్రయాణమయ్యే భక్తులు సమయాన్ని గమనించి తగిన ఏర్పాట్లతో రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని స్పష్టం చేశారు. నేడు సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని నగరవాసులను, అధికారులను అప్రమత్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు, పొలాల్లో పనిచేసే కూలీలు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.